హలో ఎవ్రీవన్, మొన్న మా యూనిట్లో వెల్ఫేర్ మీటింగ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. సో అక్కడ మేడం స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారు. సోల్జర్కి ఏం చెయ్యాలి, సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కొన్ని మంత్స్ పాటు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చాకనే డ్యూటీకి వెళ్తారు. కానీ సోల్జర్ వైఫ్ మాత్రం ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండానే డ్యూటీ చేస్తుంది. దేశానికి సోల్జర్ కాపుగాస్తే ఆ సోల్జర్కి తన కుటుంబానికి తన వైఫే కాపులాగా ఉండి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటది అని చెప్పారు. బేసిక్గా నేను స్పీచ్లు అంతగా వినను, కానీ ఈ మాట ఆవిడ అనగానే ఎందుకో నాకు హార్ట్కి బాగా టచ్ అయ్యింది. ఒక్కసారిగా ఏడ్చేసాను అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను చిన్నప్పటి నుండి చాలా ప్రొటెక్టివ్గా పెరిగిన దాన్ని. అలాంటి నేను ఇప్పుడు ఎంతో మొండిగా తయారైపోయాను. అంటే నేననే కాదు, ఆల్మోస్ట్ అందరూ ఇంతే. నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా దాదాపు 1 అవర్ కంటే ఎక్కువే పట్టింది. ఎనీవేస్, ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే 10 days హస్బెండ్ దూరంగా ఉంటేనే ఏం చెయ్యాలో తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటిది కొన్ని మంత్స్ పాటు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ స్ట్రాంగ్గా ఉంటున్నామంటే వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కదా.